హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్బిఎల్కే టెక్ సొల్యూషన్స్. మనం ప్రీవియస్ వీడియోలో ఎస్క్యూఎల్లో ఆల్టర్ స్టేట్మెంట్ యూస్ చేసి ప్రైమరీ కీని ఎలా యాడ్ చేయాలి అనేది చూసాము అండ్ ట్రంకేట్ కమాండ్ గురించి కూడా మనం డిస్కస్ చేసాము. ఈ వీడియోలో ఎస్క్యూఎల్లో లాజికల్ ఆపరేటర్స్ అంటే ఏంటి, అవి ఎలా యూజ్ అవుతాయి అనేది డిస్కస్ చేద్దాం. సో మనకి లాజికల్ ఆపరేటర్స్ అంటే ఏంటి, అండ్ ఆర్ అండ్ నాట్ ఆపరేటర్స్నే మనం లాజికల్ ఆపరేటర్స్ అంటాం. సో అండ్ ఆపరేటర్ ఎప్పుడు యూజ్ చేస్తాము, వేర్ ద వేర్ క్లాస్ కెన్ కంటైన్ వన్ ఆర్ మెనీ అండ్ ఆపరేటర్స్. మనము ఈ లాజికల్ ఆపరేటర్స్ అనేది బేస్డ్ ఆన్ కండిషన్ మనం యూజ్ చేసాము. సో ఇప్పుడు ఇక్కడ ఒక వేర్ క్లాస్ అంటే వేర్ క్లాస్ కెన్ కంటైన్ వన్ ఆర్ మెనీ అండ్ ఆపరేటర్స్. వేర్ క్లాస్ యూజ్ చేసినప్పుడు ఈ లాజికల్ ఆపరేటర్స్ అండ్ ఆపరేటర్ అనేది ఒకటే ఉండొచ్చు ఆర్ మెనీ నెంబర్ ఆఫ్ అండ్ ఆపరేటర్స్ అనేవి యూజ్ చేసుకోవచ్చు. సో అవి ఎలా అనేది ప్రాక్టికల్గా చూద్దాం. పర్పస్ ఏంటి, అండ్ ఆపరేటర్ ఇట్ ఈస్ యూజ్డ్ టు ఫిల్టర్ రికార్డ్స్ బేస్డ్ ఆన్ మోర్ దెన్ వన్ కండిషన్. మనకి మోర్ దెన్ వన్ కండిషన్ పైన ఫిల్టర్స్ని రికార్డ్ చేయడానికి ఈ అండ్ ఆపరేటర్ అనేది యూజ్ చేస్తాం. అండ్ ఆపరేటర్ డిస్ప్లేస్ ఏ రికార్డ్ ఇఫ్ ఆల్ ద కండిషన్స్ ఆర్ ట్రూ. అంటే మనకి ఇక్కడ కండిషన్ ఏంటి, మోర్ దెన్ వన్ కండిషన్లో మనకు రికార్డ్స్ని ఫిల్టర్ చేయడానికి అండ్ ఆపరేటర్ అనేది యూజ్ చేస్తున్నాం. సో ఆ మోర్ దెన్ వన్ కండిషన్ అంటే ఎన్ని కండిషన్స్ అయితే ఇస్తున్నామో, మల్టిపుల్ కండిషన్స్, ఆ మల్టిపుల్ కండిషన్స్ అనేవి ట్రూ అయితేనే మనకి అండ్ ఆపరేటర్ అనేది రికార్డ్ని డిస్ప్లే చేస్తుంది. అంటే ఆ కండిషన్స్ ఏవైతే ఉన్నాయో అన్ని కండిషన్స్ ట్రూ అయితేనే మనకి అండ్ ఆపరేటర్ అనేది వర్క్ అయ్యి అవుట్పుట్ అనేది డిస్ప్లే చేస్తుంది. సో దానికి సింటాక్స్ ఏంటి, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ నేమ్ వేర్ కండిషన్ 1 అండ్ కండిషన్ 2 అండ్ కండిషన్ 3. అంటే ఇక్కడ మనం టేబుల్లో ఉన్న రికార్డ్స్ అన్నీ కావాలి అన్నప్పుడు సెలెక్ట్ స్టార్ అనేది యూస్ చేస్తున్నాం. లేదు మనకు స్పెసిఫిక్గా కాలమ్సే రావాలి అన్నప్పుడు కాలమ్ నేమ్స్ అయినా యూస్ చేసుకొని, కండిషన్ ఏంటి అంటే ఇక్కడ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ నేమ్, ఆ టేబుల్ నేమ్లో వేర్ కండిషన్ ఏంటి, మన కండిషన్ అని ఇవ్వాలి. మల్టిపుల్ కండిషన్స్ కాబట్టి కండిషన్ 1 తర్వాత అండ్ ఆపరేటర్ యూజ్ చేయాలి. కండిషన్ 2 తర్వాత అండ్ ఆపరేటర్ యూజ్ చేయాలి. తర్వాత కండిషన్ 3 సో ఆన్. మనకి ఎన్ నెంబర్ ఆఫ్ కండిషన్స్ తీసుకున్నప్పుడు అండ్ ఆపరేటర్ అనేది యూజ్ చేయాలి. బట్ మనకి ఇక్కడ పాయింట్ ఏంటి, స్పెసిఫిక్ పాయింట్ ఏంటి, అండ్ ఆపరేటర్ యూజ్ చేసేటప్పుడు ఎన్ని కండిషన్స్ అయితే తీసుకుంటామో ఆ కండిషన్స్ కంపల్సరీ ట్రూ అయి మాత్రమే ఉండాలి. అలా అయితేనే మనకి రికార్డ్ అనేది డిస్ప్లే అవుతుంది. సో ఇది ఒకసారి మనం చెక్ చేద్దాం ఎలా అనేది ప్రాక్టికల్గా. ఇప్పుడు ఇక్కడ నేను ఎస్క్యూఎల్ సర్వర్ ఓపెన్ చేశాను. అందులో నేను ఒక టేబుల్, ఇదేంటి మై వెహికల్స్ అని ఒక టేబుల్ని క్రియేట్ చేసి అందులో సీరియల్ నెంబర్ అది ప్రైమరీ కీగా చేశాను. ఎందుకంటే వాల్యూస్ అనేటివి మనకి డూప్లికేట్గా రావు కాబట్టి. సీరియల్ నెంబర్ అంటే ఏంటి, ఇంటీజర్ వాల్యూస్. సో అవి మనకి డూప్లికేట్స్ కావు కాబట్టి నేను ఇక్కడ సీరియల్ నెంబర్ తీసుకొని దానికి ఇంటీజర్ డేటా టైప్ ఇచ్చేసి ప్రైమరీ కీని యాడ్ చేశాను. తర్వాత కంపెనీ, వెహికల్ నేమ్, వెహికల్ మోడల్, వెహికల్ కలర్, వెహికల్ లొకేషన్, వెహికల్ ప్రైస్, ఇలా నేను ఫీల్డ్స్ అనేటివి తీసుకున్నాను. అండ్ అవి మనకు స్ట్రింగ్ వాల్యూస్ కాబట్టి ఎన్వార్ క్యార్ అనేది ఇచ్చాను. అండ్ ఇక్కడ ప్రైస్ అనేది మనకి అమౌంట్ కాబట్టి డెసిమల్స్లో ఇచ్చిన. అండ్ ఇచ్చిన తర్వాత ఈ రికార్డ్స్ అనేవి ఎంటర్ చేయగానే మనకి సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ మై వెహికల్స్ అని క్వెరీ ఎగ్జిక్యూట్ చేయగానే అవుట్పుట్ అనేది ఇలాగా అనిపిస్తుంది మనకి. ఇప్పుడు అండ్ ఆపరేటర్ యూజ్ చేయాలి. అండ్ ఆపరేటర్ ఏంటి, బేస్డ్ ఆన్ ద కండిషన్. మోర్ దెన్ వన్ కండిషన్ అండ్ ఆపరేటర్ యూజ్ చేస్తే ఆ మోర్ దెన్ వన్ కండిషన్స్లో ఇప్పుడు మనం 2 కండిషన్స్ తీసుకుంటే ఆ 2 కండిషన్స్ ట్రూ అయితేనే మనకి రికార్డ్ అనేది చూపిస్తుంది. ఇప్పుడు ఇక్కడ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ మై వెహికల్స్ అనగానే ఇవన్నీ మనకి ఎలా, మారుతి సుజుకి, ఇక్కడ కంపెనీ నేమ్ ఏంటి మారుతి సుజుకి అనేటివి వచ్చింది. తర్వాత ఇక్కడ హోండా అనేటివి వచ్చినాయి. నెక్స్ట్ వెహికల్ మోడల్లో ఎస్ప్రెసో వచ్చింది. తర్వాత స్విఫ్ట్, మళ్ళీ ఎస్ప్రెసో, స్విఫ్ట్, ఐ10, నియోస్, క్రేటా, ఇలా మనకి వెహికల్ మోడల్స్ అనేటివి వచ్చినాయి. బట్ ఇక్కడ మనకి వెహికల్ కలర్లో ఇక్కడ ఎస్ప్రెసో గ్రే కలర్ ఉంది అండ్ లొకేషన్ హైదరాబాద్ ఉంది. ఇక్కడ ఎస్ప్రెసో గ్రే కలర్ లొకేషన్ హైదరాబాద్, సారీ ఇక్కడ వరంగల్ లొకేషన్ ఉంది, ఇక్కడ హైదరాబాద్ లొకేషన్ ఉంది. అండ్ ఇక్కడ స్విఫ్ట్ ఉంది. స్విఫ్ట్ ఏంటి, వైట్ కలర్ ఉంది, వరంగల్ లొకేషన్ ఉంది. మళ్ళీ ఇక్కడ ఒక స్విఫ్ట్ ఉంది, ఆ వైట్ కలర్ హైదరాబాద్ లొకేషన్లో. అంటే మనకి సేమ్ వెహికల్ డిఫరెంట్ కలర్స్తో డిఫరెంట్ లొకేషన్స్లో ఉన్నాయి.
అండ్ విత్ డిఫరెంట్ ప్రైజెస్. ఇలా మనకి ఆ వెహికల్స్ అనేవి డిఫరెంట్ కంపెనీతో డిఫరెంట్ వెహికల్స్ విత్ డిఫరెంట్ కలర్, డిఫరెంట్ లొకేషన్, డిఫరెంట్ ప్రైస్. ఇలా మనకి ఒక కంపెనీ అంటే ఒక వెహికల్ కంపెనీలో మనకి మల్టిపుల్ కంపెనీస్ ఉన్నాయి. మారుతి సుజుకి ఒక కంపెనీ, హుండై కంపెనీ ఒక కంపెనీ. ఇలా డీటెయిల్స్ అనేటివి వచ్చినాయి. ఇప్పుడు వేర్ కండిషన్ యూజ్ చేసి మనకి ఓన్లీ మారుతి సుజుకి కంపెనీసే రావాలి అండ్ స్పెసిఫిక్ లొకేషన్‌లో మనకి డిస్‌ప్లే అవ్వాలి. అలా మనకి అవుట్‌పుట్ రావాలి అంటే మనం వేర్ క్లాస్ యూజ్ చేసి అండ్ ఆపరేటర్ అనేది యూజ్ చేయాలి. సో, ఇప్పుడు ఇక్కడ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ వెహికల్స్. నేను మళ్ళీ ఇక్కడ ఏం తీసుకుంటున్నా? సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ మై వెహికల్స్. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ మై వెహికల్స్ వేర్ ఇక్కడ నేను కండిషన్ నాకు ఓన్లీ కంపెనీ ఈక్వల్స్ టు మారుతి సుజుకి కంపెనీ వెహికల్స్ మాత్రమే కావాలి అని అనుకుంటున్నా. సో, ఇప్పుడు నేను అప్పుడు ఏం చేయాలి? వేర్ కంపెనీ ఈక్వల్స్ టు మారుతి సుజుకి. ఇలా నేను ఒక క్వెరీని రాశాను. ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే మనకేమొస్తుంది? ఓన్లీ మారుతి కంపెనీకి రిలేటెడ్ వెహికల్స్ అనేటివి వచ్చినాయి. బట్ నాకు అండ్ ఆపరేటర్ నాకీ ఓన్లీ మారుతి సుజుకి కంపెనీ అనే వెహికల్సే కాకుండా నాకు ఓన్లీ హైదరాబాద్ లొకేషన్‌వి మాత్రమే రావాలి అని అనుకుంటున్నా. అప్పుడేం జేయాలి? అండ్ అనే ఆపరేటర్ యూజ్ చేయాలి. సో, ఇప్పుడు ఈ మారుతి సుజుకి అనే కంపెనీలో మనకి వెహికల్స్ లిస్ట్ అనేదొచ్చింది. ఈ లిస్ట్‌లో మళ్ళీ స్పెసిఫిక్‌గా హైదరాబాద్ లొకేషనే కావాలి అనుకుంటున్నా. సో, అప్పుడు అండ్ ఆపరేటర్ యూజ్ చేసి నేను ఇక్కడ వెహికల్ లొకేషన్ ఈక్వల్స్ టు హైదరాబాద్. ఇలా నేను క్వెరీ అనేది రాస్తున్నా. ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తే దీన్ని సెలెక్ట్ చేసి నేను ఇక్కడ ఎగ్జిక్యూట్ చేస్తున్నా. సో, ఇప్పుడు మనకి మారుతి సుజుకి కంపెనీలో వెహికల్ లొకేషన్ హైదరాబాద్. ఓన్లీ 2 వెహికల్స్ మాత్రమే ఉన్నాయి. ఇక్కడ మనకి లొకేషన్ హైదరాబాద్ ఇచ్చాం కాబట్టి ఇలా మనకి సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ వెహికల్స్ అంటున్నాం. కాబట్టి కంపెనీ మారుతి సుజుకి, వెహికల్ మోడల్ ఎస్ప్రెసో వచ్చింది. వెహికల్ కలర్ గ్రే వచ్చింది. లొకేషన్ హైదరాబాద్‌లో మనకి ప్రైస్ 4,50,000 ఉంది. తర్వాత స్విఫ్ట్ వైట్ కలర్ హైదరాబాద్ లొకేషన్ 5,30,000 అలా మనకి చూపిస్తుంది. నాకిప్పుడు అండ్ ఇప్పుడు లొకేషన్ హైదరాబాద్ ఉంది. అండ్ ఇప్పుడు నాకు లొకేషన్ వరంగల్ కావాలి. సో, ఇప్పుడు వరంగల్ కావాలి అన్నప్పుడు ఇక్కడ వరంగల్ అనే లొకేషన్‌కి చేంజ్ చేసుకోవాలి నేను. అండ్ ఇప్పుడు మళ్ళీ క్వెరీని ఎగ్జిక్యూట్ చేస్తున్నా. ఎగ్జిక్యూట్ చేయగానే ఇక్కడ మనకి హైదరాబాద్ లొకేషన్ ప్లేస్‌లో వరంగల్ అనేది వచ్చేసింది. సో, ఇలా మనకి అండ్ ఆపరేటర్ అనేది బేస్డ్ ఆన్ వన్ కండిషన్ యూజ్ చేసినాం. అండ్ ఇప్పుడు స్పెసిఫిక్‌గా నేను ఇంకొక అండ్ ఆపరేటర్ యూజ్ చేసి వెహికల్ కలర్ ఓన్లీ వైట్ మాత్రమే రావాలి అని అనుకుంటున్నా. సో, ఇప్పుడు ఇక్కడ వెహికల్ కలర్ ఈక్వల్స్ టు నాకు ఓన్లీ వైట్ కలర్ వెహికల్సే రావాలి అని అనుకుంటున్నా. సో, ఇలా నేను మల్టిపుల్ కండిషన్స్ అనేటివి తీసుకుంటున్నా. అండ్ ఇక్కడ ఇప్పుడు క్వెరీని రన్ చేస్తున్నా. సో, ఇప్పుడు ఇక్కడ మనకి వైట్ కలర్‌లో మారుతి సుజుకి కంపెనీలో ఓన్లీ స్విఫ్ట్ వెహికల్ ఒకటే ఉంది. అది లొకేషన్ వరంగల్‌లో ఉంది. అండ్ వెహికల్ ప్రైస్ 5,25,000 ఇలా మనకి ప్రతి కండిషన్ మ్యాచ్ అయ్యి మనకొచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ మనకి వెహికల్ లొకేషన్ అనేది హైదరాబాద్ ఉంది, వరంగల్ ఉంది. బట్ నేనేం చేస్తున్నా, ఇక్కడ నాకు ఢిల్లీ అని ఇస్తున్నా నేను. ఢిల్లీ అని వెహికల్ లొకేషన్ ఇచ్చిన. సో, ఇప్పుడు ఇక్కడ మనకి కంపెనీ మారుతి సుజుకి మ్యాచ్ అవుతుంది. అండ్ వెహికల్ కలర్ వైట్ మ్యాచ్ అవుతుంది. బట్ వెహికల్ లొకేషన్ ఢిల్లీ అనేది మ్యాచ్ అవ్వట్లేదు. అంటే ఈ 2 ట్రూ ఉన్నాయి. అండ్ ఆపరేటర్ యూజ్ చేసినప్పుడు 2 కండిషన్స్ ట్రూ ఉన్నాయి. అండ్ ఒకటి ఫాల్స్ వస్తుంది. సో, ఇప్పుడు మనకు క్వెరీ ఎగ్జిక్యూట్ అవుతుందా? నో. మనకి రిజల్ట్ సెట్ అనేది రాలేదు. ఎందుకు అంటే అండ్ ఆపరేటర్ యూజ్ చేసేటప్పుడు ప్రతి కండిషన్ ట్రూ అయ్యి ఉండాలి. సో, ఇప్పుడు ఇక్కడ మనకు వెహికల్ లొకేషన్ ఢిల్లీ ఫాల్స్ కాబట్టి మనకి రిజల్ట్ సెట్ అనేది రాలేదు. ఇప్పుడు ఇక్కడ ఎగ్జాంపుల్ నేను మళ్ళీ హైదరాబాద్ అని ఇస్తున్నా.
అండ్ ఇచ్చి ఇప్పుడు ఈ హైదరాబాద్ అనే అంటే ఢిల్లీ నుండి హైదరాబాద్‌కి లొకేషన్ నేను చేంజ్ చేసి మళ్ళీ క్వెరీని ఎగ్జిక్యూట్ చేస్తున్నా. సో, ఇప్పుడు ఇలా మనకి హైదరాబాద్ మనకి కండిషన్ ట్రూ ఉంది కాబట్టి ఇలా రిజల్ట్ సెట్ అనేది వచ్చింది. ఇలా మనం ఆండ్ ఆపరేటర్ అనేది యూజ్ చేస్తాం. నెక్స్ట్ మళ్ళీ ఆండ్ ఆపరేటర్ ఏంటి? ఇట్ యూజ్డ్ టు ఫిల్టర్ రికార్డ్స్ బేస్డ్ ఆన్ వన్ ఆర్ మోర్ దెన్ కండిషన్. ఇప్పుడు మనం మల్టిపుల్ కండిషన్స్ ఇక్కడ యూజ్ చేసి ఒకటి కంపెనీ మారుతి సుజుకి అన్నాము, వెహికల్ లొకేషన్ హైదరాబాద్, వెహికల్ కలర్ వైట్ అని ఇక్కడ ఆండ్ ఆపరేటర్ యూజ్ చేసి మల్టిపుల్ కండిషన్స్ పైన క్వెరీని ఎగ్జిక్యూట్ చేసినాము. అండ్ ఇప్పుడు ఇక్కడ ఏమంటుంది? AND operator displays a record if all the conditions are true. మనకి ఇక్కడ అన్ని కండిషన్స్ ట్రూ అయినాయి కాబట్టి రిజల్ట్ సెట్ అనేది వచ్చింది. ఇందాక మనకు ఇక్కడ ఢిల్లీ అని ఇచ్చినప్పుడు ఫాల్స్ అయింది కాబట్టి రిజల్ట్ సెట్ అనేది రాలేదు. నెక్స్ట్ ఆర్ ఆపరేటర్. AND ఆపరేటర్కి ఆర్ ఆపరేటర్కి డిఫరెన్స్ ఏంటి? ఆర్ ఆపరేటర్ అంటే ఏంటి? వేర్ క్లాస్ కెన్ కంటైన్ వన్ ఆర్ మోర్ ఆర్ ఆపరేటర్స్. ఓకే. OR operator is used to filter records based on one or more than one condition. అండ్ సేమ్ ఇక్కడ కూడా మనకు సిమిలర్ ఉంది. అండ్ ఆపరేటర్ కానీ ఆర్ ఆపరేటర్ కానీ బేస్డ్ ఆన్ మోర్ దెన్ వన్ కండిషన్ మనకి వర్క్ ఫిల్టర్స్ని రికార్డ్ అనేది చేస్తున్నాయి. బట్ ఇక్కడ డిఫరెన్స్ ఏంటి? ఇట్ డిస్ప్లేస్ ఏ రికార్డ్ ఇఫ్ ఎనీ వన్ ఆఫ్ ద కండిషన్స్ ఆర్ ట్రూ. ఆర్ ఆపరేటర్ ఏం చేస్తుంది అంటే మనకి మల్టిపుల్ కండిషన్స్ ఇచ్చినప్పుడు అందులో ఏ ఒక్క కండిషన్ ట్రూ అయినా మనకి రికార్డ్ అనేది డిస్ప్లే చేస్తుంది. అదే దాని మీనింగ్. అండ్ ఆపరేటర్ అంటే ఏంటి? ప్రతి కండిషన్ ట్రూ అయితేనే మనకి రిజల్ట్ సెట్ అనేది రికార్డ్ మనకు డిస్ప్లే చూపిస్తుంది. బట్ ఆర్ ఆపరేటర్ ఏం చేస్తుంది? ఎనీ ఆఫ్ ద వన్ కండిషన్, మనకు మల్టిపుల్ కండిషన్స్లో ఒక్క కండిషన్ ట్రూ ఉన్నా కూడా రిజల్ట్ సెట్ అనేది మనకి రికార్డ్ డిస్ప్లే చేస్తుంది. సో దీనికి సింటాక్స్ ఏంటి? సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ వేర్ కండిషన్ 1 ఆర్ ఆపరేటర్ అనేది యూజ్ చేయాలి. కండిషన్ 2 ఆర్ కండిషన్ 3. సో ఇప్పుడు ఇక్కడ ఆర్ ఆపరేటర్ని యూజ్ చేద్దాం. ఇప్పుడు నేను ఇక్కడ మళ్ళీ ఒక క్వెరీ రాస్తున్నాను. లేకపోతే దీన్ని కాపీ చేద్దాం. ఇక్కడ కాపీ చేసి నేను ఇప్పుడు ఇక్కడ పేస్ట్ చేశారు. ఇప్పుడు కంపెనీ నేను ఇక్కడ ఏమంటున్నా? హుండై అంటున్నా ఫర్ ఎగ్జాంపుల్. ఇక్కడ హుండై కంపెనీ కార్స్ అనేటివి కావాలి. వెహికల్ తర్వాత ఇక్కడ ఆర్ ఆపరేటర్ కదా, ఆర్ వెహికల్ లొకేషన్ హైదరాబాద్ అని ఉంది. హైదరాబాద్ కాకుండా నేను ఢిల్లీ ఇస్తున్నాను. అండ్ ఇక్కడ ఆర్ ఆపరేటర్ యూస్ చేస్తున్నాం. ఆర్ వెహికల్ కలర్ వైట్ అని కాకుండా నేను గ్రీన్ అని ఇస్తున్నాం. ఇలా మనకి మల్టిపుల్ కండిషన్స్ ఇచ్చినాం. ఇందులో ఏ ఒక్క కండిషన్ మ్యాచ్ అయినా మనకి హ్యుండై కంపెనీస్లో నుంచి వెహికల్స్ అనేది డిస్ప్లే అవ్వాలి. సో ఇప్పుడు క్వెరీని ఎగ్జిక్యూట్ చేద్దాం. ఎస్, మనకి హ్యుండై కంపెనీలో i10 నియోస్ గ్రీన్ కలర్ ఉంది, హైదరాబాద్ లొకేషన్, అండ్ గ్రీన్ కలర్ వరంగల్ లొకేషన్లో ఉంది. క్రేటా అనేది వైట్ కలర్ హైదరాబాద్ లొకేషన్లో ఉంది. సేమ్ మళ్ళీ వైట్ కలర్ వరంగల్ లొకేషన్లో ఉంది విత్ డిఫరెంట్ ప్రైజెస్. మనకి ఆ హుండై కంపెనీలో ఎన్ని కార్స్ అయితే ఉన్నాయో ఆ లిస్ట్ అంతా వచ్చేసింది. అండ్ ఇప్పుడు నేను స్పెసిఫిక్గా మళ్ళీ ఏం చేయాలి? ఇప్పుడు నాకు ఓన్లీ హుండై కంపెనీలో హైదరాబాద్ లొకేషన్లో ఓన్లీ గ్రీన్ కలరే నాకు డిస్ప్లే అవ్వాలి. సో అప్పుడు నేను ఎలా చేయాలి? ఇక్కడ ఢిల్లీ ప్లేస్లో వెహికల్ లొకేషన్ హైదరాబాద్ అని ఇవ్వాలి. హైదరాబాద్ అండ్ మనకి గ్రీన్ కలర్ ఉంది కదా, ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ గ్రీన్ కాకుండా నేను ఎగ్జాంపుల్ పింక్ కలర్ అని ఇస్తున్నా. సో ఇప్పుడు ఇక్కడ కంపెనీ నేమ్ హుండై మ్యాచ్ అవుతుంది. ఆర్ ఆపరేటర్ యూజ్ చేస్తున్నాము. వెహికల్ లొకేషన్ హైదరాబాద్, 2 కండిషన్స్ మ్యాచ్ అవుతున్నాయి. అండ్ ఇక్కడ ఆర్ వెహికల్ కలర్ పింక్, మనకి ఇక్కడ ఒకటి ఫాల్స్ అనేది వస్తుంది. సో 2 ట్రూ స్టేట్మెంట్స్, ఒక ఫాల్స్ స్టేట్మెంట్ అనేది వస్తుంది. అప్పుడు ఈ క్వెరీని ఎగ్జిక్యూట్ చేయగానే ఇక్కడ మనకి మారుతి సుజుకి కంపెనీలో వచ్చింది, హుండై కంపెనీలో వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ హుండై
అండ్ హుండై అనేది మ్యాచ్ అవుతుంది, లొకేషన్ హైదరాబాద్ కూడా మ్యాచ్ అవుతుంది. కాబట్టి ఇలా రికార్డ్స్ అన్నీ వచ్చేసినాయి. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, ఓన్లీ కలర్ గ్రీన్ అని ఇక్కడ మెన్షన్ చేస్తున్నా. అండ్ ఇప్పుడు మళ్ళీ ఎగ్జిక్యూట్ చేస్తున్నా. సో ఇలా మనకి మళ్ళీ సేమ్ ఇప్పుడు అందులో ఏవైతే మనకి మ్యాచ్ అయినాయో అలా ఆర్ ఆపరేటర్తో మనకు వచ్చేసినాయి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇదంతా కాకుండా ఓన్లీ ఇక్కడ ఏంటి హుండై కంపెనీ కార్స్ వెహికల్ లొకేషన్ హైదరాబాద్ అనేది ఇచ్చిన. సో ఇప్పుడు మళ్ళీ ఈ క్వెరీని ఎగ్జిక్యూట్ చేస్తున్నా. చూసారా మనకి అన్నీ వస్తున్నాయి. అండ్ ఇప్పుడు ఇక్కడ వెహికల్ లొకేషన్ మనకి రెండు ట్రూ అవుతున్నాయి కాబట్టి రికార్డ్స్ అన్నీ మనకి ఇక్కడ ఏదైతే కండిషన్ ఇచ్చామో కండిషన్ మ్యాచ్ అయ్యి రెండు ట్రూ అయినాయి కాబట్టి ఇలా రికార్డ్స్ అనేవి డిస్ప్లే అయినాయి. ఇప్పుడు ఇక్కడ నేను ఓన్లీ వన్ కండిషన్ ట్రూ అండ్ అనదర్ కండిషన్ ఫాల్స్ ఇస్తున్నా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కేరళ ఇచ్చిన ఎగ్జాంపుల్. సో ఇప్పుడు ఈ క్వెరీని ఎగ్జిక్యూట్ చేస్తే ఇక్కడ మనకి ఓన్లీ హుండై కంపెనీస్ రిలేటెడ్ మాత్రమే వచ్చినాయి. ఎందుకంటే ఇందులో వన్ ఆఫ్ ద కండిషన్ మాత్రమే ట్రూ అయింది కాబట్టి ఆ ట్రూ అయిన రిలేటెడ్ మాత్రమే వచ్చినాయి అన్నట్టు. ఇలా ఆర్ ఆపరేటర్ అనేది మనం యూజ్ చేస్తాం. నెక్స్ట్ నాట్ ఆపరేటర్ దేనికి యూజ్ చేస్తాము? ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ ద వేర్ క్లాస్ టు రిటర్న్ ఆల్ రికార్డ్స్ దట్ డు నాట్ మ్యాచ్ ద స్పెసిఫైడ్ క్రైటీరియా. మనం ఇచ్చే కండిషన్కి ఏదైతే మ్యాచ్ అవ్వదో అప్పుడు నాట్ ఆపరేటర్ అనేది యూజ్ చేస్తాం. ఇట్ రివర్సెస్ ద రిజల్ట్ ఆఫ్ ఎ కండిషన్ ఫ్రమ్ ట్రూ టు ఫాల్స్ అండ్ వైస్ వర్సా. మనం ఇచ్చే కండిషన్ రివర్స్ చేస్తుంది. ట్రూ అయితే ఫాల్స్కి, ఫాల్స్ నుంచి ట్రూకి మనకి మనం ఇచ్చే కండిషన్ రిజల్ట్ని రివర్స్ చేస్తుంది. సో అప్పుడు మనం నాట్ ఆపరేటర్ అనేది యూజ్ చేస్తాం. ఇప్పుడు సింటాక్స్ ఏంటి? సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ నేమ్ వేర్ నాట్ ఆపరేటర్ అనేది యూజ్ చేస్తున్నాం అండ్ కండిషన్. ఇప్పుడు ఇక్కడ చూద్దాం. ఇప్పుడు నేను సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ వెహికల్స్ అంటున్నా. ఇక్కడ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ వెహికల్స్ అనగానే నాకు కంప్లీట్ రికార్డ్స్ అనేటివి వచ్చేసినాయి. ఇప్పుడు ఇందులో ఇప్పుడు నాట్ ఆపరేటర్ అనేది యూజ్ చేసి నాకు ఓన్లీ మారుతి సుజుకి కంపెనీస్ వెహికల్సే రావాలి, హుండై కంపెనీస్ అనేది రావద్దు అని అనుకుంటున్నా. సో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ నేమ్ ఏంటి? మై వెహికల్స్. మనకు ఓన్లీ ఏం డిస్ప్లే అవ్వాలి? మారుతి సుజుకి కంపెనీ మాత్రమే డిస్ప్లే అవ్వాలి, హుండై డిస్ప్లే అవ్వద్దు. సో అప్పుడు వేర్ కండిషన్ నాట్ కంపెనీ వేర్ నాట్ కంపెనీ ఈక్వల్స్ టు హుండై. ఇలా నేను ఒక నాట్ అనే కండిషన్ ఆపరేటర్ని యూజ్ చేసి కండిషన్ అనేది ఇచ్చిన. సో ఇప్పుడు మనకి ఏం డిస్ప్లే అవ్వాలి? ఇప్పుడు ఇక్కడ హుండై కంపెనీ మనం కండిషన్ తర్వాత నాట్ అనేది యూజ్ చేస్తున్నాం. సో మనకి ఆ రిజల్ట్ని రివర్స్ చేస్తుంది అన్నట్టు. సో ఇప్పుడు మనకి ఏం జరుగుతుంది? మారుతి సుజుకి కంపెనీస్ మాత్రమే మనకి డిస్ప్లే అవుతున్నాయి. ఎందుకు అంటే ఇప్పుడు మనకు యాక్చువల్గా కండిషన్ ఏంటి? నాట్ అన్న ఆపరేటర్ యూజ్ చేయకముందు కంపెనీ ఈక్వల్స్ టు హుండై అని అంటున్నా. కంపెనీ ఈక్వల్స్ టు హుండై అంటే ఓన్లీ హుండైకి రిలేటెడ్ మాత్రమే నాకు చూపిస్తాయి. ఇప్పుడు ఇక్కడ నాట్ ఆపరేటర్ యూజ్ చేయకుండా ఇక్కడ వేర్ కంపెనీ ఈక్వల్స్ టు హుండై అంటే ఓన్లీ హుండై మాత్రమే చూపిస్తున్నాయి. కానీ దీన్ని రివర్స్ చేస్తున్నాం. మనం రివర్స్ చేసేటప్పుడు నాట్ ఆపరేటర్ని యూజ్ చేస్తున్నాం. ఇక్కడ నాట్ ఆపరేటర్ని యూజ్ చేయగానే ఆ రిజల్ట్ అనేది రివర్స్ అయిపోతుంది. సో ఇట్లా మనకి హుండై కంపెనీ కాకుండా ఓన్లీ మారుతి సుజుకి వెహికల్స్ మాత్రమే చూపిస్తుంది. అండ్ ఇప్పుడు ఇక్కడ ఇంకొక కండిషన్ రాసుకోవచ్చు. ఇక్కడ అండ్ ఆపరేటర్ యూజ్ చేస్తున్నా. అండ్ ఆపరేటర్ యూజ్ చేసి నాట్ వెహికల్ కలర్ ఈక్వల్స్ టు వైట్ అనుకుంటున్నాం ఫర్ ఎగ్జాంపుల్. ఇలా మల్టీ కండిషన్స్ అనేవి యూజ్ చేయొచ్చు. అండ్ ఇప్పుడు ఇక్కడ నేను మళ్ళీ ఎగ్జిక్యూట్ చేస్తున్నా. సో మనకి వైట్ అనేటివి కాకుండా మారుతి సుజుకిలో ఓన్లీ గ్రే కలర్సే వచ్చినాయి అండ్ లొకేషన్ హైదరాబాద్ అండ్ వరంగల్లో ఉంది విత్ డిఫరెంట్ ప్రైసెస్. అలా మనము
నాట్ ఆపరేటర్ అనేది యూజ్ చేస్తున్నాం. సో ఇలా మనకి ఎప్పుడైతే బేస్డ్ ఆన్ ద కండిషన్స్ మనము లాజికల్ ఆపరేటర్స్ యూజ్ చేస్తామో అలా మనకి అండ్ ఆపరేటర్, ఆర్ ఆపరేటర్ అండ్ నాట్ ఆపరేటర్ అనేవి యూజ్ అవుతాయి. సో అండ్ ఆపరేటర్ అంటే ఏంటి, బోత్ ద కండిషన్స్ మనం మల్టీ కండిషన్స్ ఇచ్చినప్పుడు ఆ కండిషన్స్ అన్ని ట్రూ అయితేనే మనకి రికార్డ్ అనేది డిస్ప్లే అవుతుంది. ఆర్ ఆపరేటర్ ఏం చేస్తుంది, ఎనీ వన్ ఆఫ్ ద కండిషన్ ట్రూ అయినా మనకి రికార్డ్స్ అనేటివి డిస్ప్లే అవుతుంది. నాట్ ఆపరేటర్ ఏం చేస్తుంది, మనం ఇచ్చిన కండిషన్కి రిజల్ట్ని రివర్స్ చేస్తుంది. సో ఇలా మనం లాజికల్ ఆపరేటర్స్ అనేటివి యూజ్ చేస్తాము. నెక్స్ట్ వీడియోలో నేను మీకు మళ్ళీ న్యూ కాన్సెప్ట్తో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.